కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల అన్ని రాష్ట్రాలలో ఓటు కార్డుకు సంబంధించి వెరిఫికేషన్ అయితే జరగడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వెరిఫికేషన్ అయితే అయిపోయింది. ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మన ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో ఇందులో డేటా అనేది వెరిఫై అయితే చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు చాలా మంది ఇట్లా మన దగ్గర ఓటు కార్డు అయితే ఉంది, కాకపోతే ఈ ఓటు కార్డు అనేది ఆన్లైన్లో ఉందా లేదా ఎలా తెలుసుకోవాలని అయితే కామెంట్ చేస్తున్నారు. సింపుల్ గాయ్స్, ఈ యొక్క వీడియో నేను మీకు ఎటువంటి లాగిన్ అనేది లేకుండా సింపుల్గా జస్ట్ వెబ్సైట్ లింక్ అనేది ఓపెన్ చేసుకొని మన యొక్క ఎపిక్ నెంబర్ ఏదైతే ఇక్కడ ఓట్ కార్డుకి సంబంధించిన నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ నెంబర్ ద్వారా ఆన్లైన్లో మన ఓట్ కార్డు ఉందా లేదా, మన పోలింగ్ బూత్ ఎక్కడ ఉంది, ఇకపోతే మనకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది సింపుల్గా ఆన్లైన్లో తెలుసుకోవచ్చును. ఎలా ఏంటి అనేది ఈ వీడియో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం కనుక మీరు ఈ వీడియోని చూస్తున్నట్టయితే ఇంకొంతమందికి అయితే షేర్ చేసి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. ముందుగా దీనికి సంబంధించి నేను వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ అనేది క్లిక్ చేస్తాను. సింపుల్గా చూడండి గాయస్, ఈ విధంగా మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైనా సరే ఆన్లైన్లో మన ఓట్ కార్డు ఉందా లేదా మన నేమ్ ద్వారా కానీ లేదా మొబైల్ నెంబర్ ద్వారా కానీ ఎపిక్ నెంబర్ ద్వారా కానీ చెక్ చేసుకోవచ్చును. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లింక్ అనేది ఓపెన్ చేస్తాను. ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్ అని అయితే ఏదైతే ఆప్షన్ అయితే ఉందో సింపుల్గా మీరు ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకి ఎపిక్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ పైన సెర్చ్ బై ఎపిక్ నెంబర్, ఇక్కడ సెర్చ్ బై డీటెయిల్స్, ఇకపోతే సెర్చ్ బై మొబైల్, అంటే మొబైల్ నెంబర్ ద్వారా కూడా మనం చెక్ చేసుకోవచ్చును. అంటే ప్రధానంగా మనకి 3 రకాల ఆప్షన్స్ ద్వారా ఒక వ్యక్తి తన యొక్క ఓటు కార్డుని ఆన్లైన్లో ఉందా లేదా అయితే చెక్ చేసుకోవచ్చును. మీకు 100% రిజల్ట్స్ కరెక్ట్గా రావాలంటే ఎపిక్ నెంబర్తో ట్రై చేయండి. ఇన్ కేస్ ఎపిక్ నెంబర్ రాకపోతే మొబైల్ నెంబర్తో ట్రై చేయండి లేదా నేమ్తో ట్రై చేయండి. ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ ఓటు కార్డు ఉంది కాబట్టి నేను ఎపిక్ నెంబర్తో ట్రై చేస్తున్నాను. సింపుల్గా ఇక్కడ వచ్చేసి నేను ఎపిక్ నెంబర్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టేట్ అడగడం జరుగుతుంది. సో మీరు ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ. సో నేను ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఏదైతే నా నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ అయితే ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా క్యాపిటల్ అయితే ఎంటర్ చేయండి. XLM11. సో నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత అలాగే మనకి ఇక్కడ ఒక క్యాప్చా అయితే ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్ బిగా ఈ క్యాప్చా అనేది అయితే ఎంటర్ చేయండి. స్మాల్ అయితే స్మాల్, బిగ్ అయితే ఎంటర్ చేయాలండి ఇక్కడ. సో ఇన్ కేస్ మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా సరే నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో సింపుల్గా సెర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి నా ఓట్ కార్డ్ నెంబరు, నా పేరు, ఇకపోతే నాకు ఎంత వయసు ఉంటుంది, మా తండ్రి గారి పేరు, మాది ఎక్కడుంది పోలింగ్ బూత్, మా డిస్టిక్, మాకు సంబంధించి కాన్స్టిట్యున్సీ నెంబర్ అనేది ఏంటి, ఇక్కడ మా అడ్రస్ మొత్తం అయితే ఉంటుంది. సో ఇక్కడ లాస్ట్కి వచ్చిన తర్వాత యాక్షన్ దగ్గర వ్యూ డీటెయిల్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తానే మీ యొక్క ఓటు కార్డుకి సంబంధించి స్లిప్ అనేది ఇక్కడే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చును. సో ఇప్పుడు మీకు సంబంధించి సమగ్ర సమాచారం ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది. సింపుల్గా అలాగే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు సంబంధించి బూత్ లెవెల్ ఆఫీసర్స్ నెంబర్స్ కూడా ఇక్కడ మనకైతే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ నెంబర్స్ కూడా ఇక్కడ కాల్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సో ఈ విధంగా మనం ఇట్లా కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటే చాలండి. మీ యొక్క ఓటు కార్డుకి సంబంధించి సమగ్ర సమాచారం ఇక్కడే ఉంటుంది. ఎవరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ యొక్క వెబ్సైట్ అనేది ఎటువంటి లాగిన్ అవసరం లేదు. ఎవరైనా సరే ఈవెన్ ప్రతి ఒక్కరి డీటెయిల్స్ మనం ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అంటే సింపుల్ ఈ విధంగా మన పాత ఓటు కార్డు ఉన్నట్టయితే వెరిఫికేషన్ అయితే జరుగుతుంది కదా. ఇన్ కేస్ మన ఓటు కార్డుకి ఏమైనా డ్యామేజ్ అంటే ఉందా లేదా తొలగించారా తెలుసుకోవాలనుకుంటే ఈ విధంగా డైరెక్ట్గా మీరు ఎపిక్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోండి. ఇది గాయస్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి ఇంకొంతమందికి ఈ వీడియో షేర్ చేసి మీరు ఇంతకు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ఇన్ కేస్ ఈ వీడియో మీకు 100% ఉపయోగపడిందంటే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. మన వీడియో ఎంతవరకు రీచ్ అయిందో తెలుసుకుంటాను. జై హింద్.